నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురువు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువు గారు, బాగా ఈ మధ్య చూస్తున్నట్టయితే ఇంట్లో ఆడవాళ్ళు గడుపుతారు ఎక్కువ సమయాన్ని. సో వాళ్ళ ఇంట్లో ఎంత పని చేసినా పని చెయ్యని కిందికే చూస్తారు. సో వాళ్ళకున్న బాధలు ఎవరితో చెప్పుకోలేరు. సో నాకు వచ్చిన కష్టం ఇంకెవ్వరికి రావద్దు, ఎవ్వరికి చెప్పుకోలేను, ఇంకా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు వచ్చిన కష్టం ఎవ్వరూ తీర్చలేరు అన్న సమయంలో అసలు ఏం చేయమంటారు గురువుగారు? అంటే ఇంట్లో ఆడవారికి కష్టము అంటే వారు వారి భర్తలకు తెలియకుండా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయడమా కావచ్చును, ఎక్కడైనా ఏమైనా ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, లేదా రిలేషన్స్లో ఏమైనా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి, అది భర్తకు తెలియకుండా ఉండాలి, ఈ లోపే సెటిల్ చేయాలి అనేటువంటి భావన కావచ్చును. ఇక్కడ రొటేషన్ చేసే సందర్భంలో వీరికి తెలియకుండానే ఒక ఊబిలో ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి, అందులో నుండి బయటికి రాలేక ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భము. ఇక్కడ చిట్టీలు నడిపేటువంటి వారు కూడా ఉన్నారు, లేడీస్. సో వారికి ఒక 1-2 ఇయర్స్ అంటే ఒక చిట్టి అంటే ఒక 20 నెలల చిట్టి ఏదైతే ఉందో అది ఎక్సలెంట్గా రన్ అయిపోయింది. ఎప్పుడైతే 21-22 వచ్చిందో ఇందులో అప్పటి నుండి ఒక 1 or 2 monthsకు మనకు అమౌంట్ అడ్జస్ట్మెంట్ కోసం అడగడం కానీ చిట్టీలకు, లేదా ఇంకా ఏదైనా కావచ్చును, వారిని నమ్మి వీరు మనీ ఇవ్వడము నెంబర్ ఆఫ్ లక్షలే. సో ఇలా వీరికి తెలియకుండానే లాస్ట్ ఒక 3-4 ఇయర్స్లో చాలామంది చిట్టీల బిజినెస్ చేసేటువంటి వారికి ఇబ్బంది కలిగినటువంటి సంఘటనలు ఎంతో మందికి ఉన్నవి. ఇప్పుడు అవి ఈ 24-25లో తీవ్రంగా ఇబ్బందికి గురి అయ్యేటువంటి సందర్భాలు మొదలయ్యాయి. ఏం చేయలేని పరిస్థితి, మనీ ఎట్లా రిలీజ్ కావడము అనేటువంటి సందర్భాలు ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఫేస్ చేసేటువంటి వారు ఉన్నారు. ఇదొక పాయింట్. అయితే రెండవది జాబ్ రిలేటెడ్ స్ట్రెస్ అధిక మొత్తంలో కూడా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. అండ్ ల్యాండ్ ఎవరినో నమ్మి ల్యాండ్ తీసుకొని అది డబుల్ రిజిస్ట్రేషన్స్ అవ్వడం కానీ ఇంకా ఏదైనా ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా కూడా మనకు జాతకరీత్యానే తెలిసిపోతుంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు మిథున రాశి వారు కావచ్చును, లేదా కర్కాటక రాశి వారు కావచ్చును, తులారాశి వారు కావచ్చును, లాస్ట్ ఈ 1-2 ఇయర్స్ నుండి ఎంతో కూడా కొన్ని ఇష్యూస్ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా ఇంటి వద్ద తులారాశికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. సో నేను అతనికి గత 24 నెలల నుండి చెప్తున్న జాగ్రత్త, చాలా జాగ్రత్త, నాకేం కాదు గురువుగారు, ఐఎమ్ సో హ్యాపీ, అంతా బాగానే ఉన్నా, అది ఇది అనేటువంటి. సో బాగుంటే ఓకే, ఊరికే జస్ట్ ఆయన మిల్క్ పోసి వెళ్ళిపోతూ ఉంటాడు, పాలు. సో పాలు పోసి వెళ్ళేటువంటి సందర్భంలో అక్కడ ఒక టర్నింగ్ మీద వెహికల్ ఆపి పాలు పోసి వెళ్ళే సందర్భంలో ఒక కుక్క వచ్చి కరిచి వెళ్ళిపోయింది. ఇలాంటి హెల్త్ ఇష్యూసా లేదా మనీ రిలేటెడా, అవమానాలా, ఏంది అని చెప్పలేము. తులారాశి వారికి కానీ లేదా వృశ్చిక రాశి వారికి కానీ, కొన్ని జాతకరీత్యా మిథున రాశి వారికి కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి, అందరికీ ఉండవి అట్లా. కొందరికి జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు కొన్ని రోజుల మట్టుకే ఉంటాయి. మళ్ళీ ఇది కూడా ఇక నేను జీవితాంతం ఇంతే కావచ్చును, జీవితాంతం ఇట్లనే బాధపడతాను కావచ్చును అనుకుంటే తప్పు అవుతుంది. సో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ వెతుక్కోవాలి. సో మరొక ఒక వేరే వరంగల్ దగ్గర ఒక విలేజ్ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత వారికి కొంత మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి. అంటే ఎంత గుడి కట్టినాము మాకు ఇది అంటే కర్మ. సో కొన్ని కోట్లకు ఉన్నవారు కూడా గుడి కట్టాలి అంటే వారితో అయితలేదు, కట్టలేకపోతున్నారు. అంటే కర్మ తీసుకురావటం లేదు.
సో ఏం లేని అతనికి కూడా దేవాలయం నిర్మించాలనేటువంటి భావన, సో నిర్మించినటువంటి పరిస్థితులు, సో బలం అట్లుంది, జాతకరీత్యా యోగం ఉంది, మరి నిర్మించుకున్నాడు. సో ఇట్లా ఇంట్లో ఉండేటువంటి వారికైనా బయట ఉండేటువంటి వారికైనా ఇబ్బందులు అనేటువంటిది ఫేస్ చేసేటువంటి టైం వచ్చినప్పుడు ఫేస్ చేసేయడమే. కొన్ని సమయాల్లో ఎవ్వరికి చెప్పలేని అదే చెప్తున్నా, చెప్పలేని కాదు, సొంత భర్తకు కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సొంత భర్తకు చెప్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో చెప్పలేము. విన్నరా? అలాంటి సిచ్యువేషన్స్లో చక్కగా కూడా అద్భుతమైనటువంటి తమలపాకులు తీసుకోండి. కుదిరితే ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటే ఆ యొక్క ఎవరింట్లో అయినా తమలపాకు చెట్టు ఉంటే ఆ యొక్క తమలపాకులను తీసుకోవచ్చుకోండి, ఒక 21, లేదా తమలపాకులను కొనుక్కోవచ్చుకోండి, మీ ఇష్టం. దానికి చక్కగా కూడా అద్భుతంగా కూడా గంధముతో దానిమ్మ పుల్లతో గంధం తీసుకొని చక్కగా కూడా దానిమ్మ పుల్లతో స్వస్తికి రాయండి. కంప్లీట్గా కూడా తమలపాకు పైన స్వస్తికి వేసి చక్కగా వాటిని మనకు పువ్వులు ఏ విధంగా దాన్ని కాస్త మడిచి పువ్వులు ఏ విధంగానైతే అల్లుతామో ఆ విధంగా 21 మనకు తమలపాకులు కూడా అల్లండి. చక్కగా అల్లిన తర్వాత ఇంటి ముందు మంచిగా తెలుపు రంగు దారం తీసుకొని దానికి చక్కగా కూడా పసుపును రాసి ఆ యొక్క తమలపాకులను ఈ యొక్క దారపు రీలతో అల్లేసి దారానికి మామిడాకులు ఏ విధంగానైతే కడతామో ఆ విధంగా తమలపాకులను కట్టండి. కట్టిన తర్వాత ప్రతి మంగళవారము ఒక సుమారుగా కూడా 9 నుంచి 18 మంగళవారాలు చేయండి. అవసరమైతే ఆ యొక్క తమలపాకులను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయవచ్చును, ఏదైనా హోమగుండంలో వేయవచ్చును. ఎక్కడైనా హోమం జరుగుతూ ఉంటే ఆ దారాలు ఏవైతే ఉన్నాయో ఆ దారాలు మరలా వాడుకోవచ్చును. లేదు అనుకుంటే ఆ యొక్క దారాలను మనము ఒక రక్షగా చేతికి కూడా ధరించవచ్చును. రక్షగా చేతికి కూడా ఈ విధంగా ధరించుకోవచ్చును. విన్నరా? దీంతో పాటుగా శుక్రవారము రాహుకాలం సమయంలో అమ్మవారికి ఒక 108 లేదా 54 నిమ్మకాయల యొక్క మాలను సమర్పించండి. చక్కగా నిమ్మకాయ మాల, దానికి చక్కగా కూడా గంధము కుంకుమ బొట్టు పెట్టి మాలను అమ్మవారికి సమర్పించండి. ఈ విధంగా మీరు ఇటు 9 మంగళవారాలు, అదేవిధంగా ఇటు 9 తమలపాకుకు సంబంధించినటువంటివి లేదా 18, ఇవి ఎప్పుడైతే మీరు చేయడం మొదలు పెడతారో మీకు ఒక 5వ వారము లేదా 4వ వారం నుండే రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది. సో రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పి నేను ఇక చేయను అని చెప్పి విడిచిపెట్టకూడదు. ఏదైతే సంకల్పించుకున్నామో అది అన్ని వారాలు 100% చేయడమే. ఆ లోపే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. 100కు 100% కూడా రిజల్ట్ అనేటువంటిది మీరే చూస్తారు. అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, అసలు ఏ దారం యూజ్ చేయాలి, దారంకి పసుపు పెట్టాలా వద్దా? అదే చెప్పిన కదా తల్లి, తెలుపు రంగు దారం తీసుకొని దానికి చక్కగా కూడా పసుపును రాసి మీరు ఆ యొక్క దారాన్ని వాడుకోవచ్చు. ఓకే గురువుగారు, ఇంకా నా వల్ల అవ్వట్లేదు, ఎటు తోచని పరిస్థితి అన్న వాళ్ళకి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. మహాదేవ. చూశారు కదా, మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో మాట్లాడతారు. థ్యాంక్ యూ.